చాలామంది మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ? ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే ఆ ప్రశ్న లేదు. కావాల్సిన దానికంటే 100% ఎక్కువ అభివృద్ధిని ఈ ఊర్లో ఇవ్వగలిగింది. మరొక నియోజకవర్గానికి సంబంధించిన చర్చ చేస్తూ ఉన్నా. ఎక్కడ అభివృద్ధి అని అడిగితే నేను అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని కానీ మేధావులను కూడా అడుగుతూ ఉన్నా, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంది మీ దృష్టిలో అభివృద్ధి అంటే? నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి మేధావులారా. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులైన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి చదువు కోసం ఇబ్బంది లేదు, ఆరోగ్యం కోసం ఇబ్బంది లేదు, భూమ కోసం ఇబ్బంది లేదు, ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పులకు 10 గడపలు ఎక్కి తొక్కాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ పెళ్ళికైనా మీకు ఇబ్బంది లేదు, మీ కొడుకు ఉన్నత విద్యకైనా మీకు ఇబ్బంది లేదు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మాల్స్, మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ నాగరికత ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి ఏమైతే జీవన విధానం ఉందో అది మీ దృష్టిలో అభివృద్ధి. కానీ మా నాయకుడి దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, ప్రజల హృదయాల్లో కానీ అభివృద్ధి అంటే సరైన నిర్వచనం, దీనికంటే గొప్పగా ఇంకొక నిర్వచనం ఉంది ప్రజలారా. దరిద్రంలో నుంచి పేదరికంలోకి రావడం, పేదరికంలో నుంచి భూమికి ఇబ్బంది పడకుండా ఉండే స్థితిలోకి రావడం, మధ్యతరగతి కుటుంబంలోకి, మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఏ ఇంటి దగ్గర పోయి చేయి జాపకుండా, యాచించకుండా తన భార్యాపిల్లలతో సుఖంగా జీవించే విధానం. బట్ట కోసం, భూమ కోసం, ప్రాణం కోసం, ఆసుపత్రి కోసం, విద్య కోసం, పెళ్లి కోసం, మరే ఇతర అవసరాల కోసం యాచించకుండా 3 పూట్ల భోజనముతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగి ఉండడానికి కావలసిన భరోసాతో ఎవరి జీవితాన్ని వారు స్వాభిమానాన్ని కలిగి జీవించే విధానములో ముందు అభివృద్ధిని సాధించగలిగితే తర్వాత నాగరికత ప్రపంచంలో కావలసిన విషయాలను ఆలోచన చేయవచ్చు. ధనవంతులైన మీరు ఈ అభివృద్ధిని ఆశించకుండా, ఈ పేదరిక నిర్మూలన గురించి పట్టించుకోకుండా దాన్ని గాలికి వదిలేసి ఒక్కసారిగా పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద జీవితం కావాలని మీరు కోరితే ఎట్లది న్యాయం అనేది నా అభిప్రాయం. మేము అభివృద్ధి సాధించలేదా? ఈ నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నిజంగా అడుగుతూ ఉన్నా నేను. ఈరోజు ఎవరైనా 1000 రూపాయల కోసం, 2000 రూపాయల కోసం మన దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఉండారా? జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ గ్రామాలలో కూడా నా భర్తకు, నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, ప్రొద్దుటూరు ఆసుపత్రికి వాళ్ళకు 2000 ఇయ్యయ్యా అని అడిగే వాళ్ళు లేరు. ఈరోజు నాకు గువ్వ లేదు, ఒక చెటాకు గింజలు పెట్టయ్యా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. నా కొడుకు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొద్దుటూరులో సీటు వచ్చింది, 10,000 రూపాయలు ఫీజు కట్టాలయ్యా, పుల్లారెడ్డి ఎల్లారెడ్డి 10,000 అప్పిస్తావా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. జగనన్న వచ్చినప్పటి నుంచి సామాన్యమైన ప్రజలు అభివృద్ధిని సాధించినారు. పేదరికంలో విజయాన్ని సాధించడానికి అభివృద్ధిని సాధించినారు. మనిషి ఆత్మగౌరవంతో 3 పూట్ల భోజనం తిని తన కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ఆనందంగా జీవించడానికి కావాల్సిన జీవన గమనాన్ని చేరుకోవడంలో జగనన్న అభివృద్ధిని సాధించినాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఇది కాదా అభివృద్ధి? ఇది మేము సాధించినాం. ఈ అభివృద్ధిని సాధించినాం. మరొక మారు ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఆశించిన అభివృద్ధిని కూడా మీకు అందిస్తాడు, మీకు అందించకుండా పోడు. ఆయన లక్ష్యం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా, సంతోషంగా, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా పేదరికం లేకుండా గొప్ప చదువులతో, గొప్ప జీవితాలతో, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి మంచి వ్యవసాయంతో జీవించాలా అన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క స్వప్నం, ఆయన కళ. ఆయన కళ నెరవేర్చుకునే దానికోసము ఒక గడప దాటగలిగినాడు. మరొక గడప దాటడానికి మరొక అవకాశాన్ని మీరు ఇవ్వాల్సిన బాధ్యత, మరొక మారు ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు కూడా. దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా ముకులిత హస్తాలతో నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పార్టీ మీ పార్టీ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇది
జనం కోసము జనం మధ్యలో నుంచి పుట్టిన పార్టీ. జనం కోసం జనం మధ్యలో నుంచి పుట్టిన పార్టీ. ఎన్నో కష్టాలను ఓడ్చి ఎన్నో ప్రయాసలను ఓడ్చుకొని అనేక రకాల అవమానాలతోనూ ఇబ్బందులతోనూ అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పార్టీ ఎప్పటికీ కూడా మీకోసమే పనిచేస్తుంది, మీ సంతోషం కోసమే పనిచేస్తుంది. అందుకే మీ పార్టీగా ఈ పార్టీని భావించి మరొకమారు అవకాశాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి మీరు కూడా భాగస్థులు కావాలని ఆశ మనం తప్పకుండా సార్.